తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. పెళ్లై 3 నెలలే అయ్యింది. భర్తతో 100 ఏళ్లు జీవించాలని గంపెడాశలతో అత్తింట్లో అడుగుపెట్టింది. ఎకరం భూమి, 20 తులాల బంగారం, 20 లక్షల నగదు కట్నంగా ముట్టజెప్పారు. కాని 3 నెళ్లకే ఆ నవవధువు 100 ఏళ్లు నిండిపోయారు. అత్తింట్లో అడుగుపెట్టిన 3 నెళ్లలో నరకం అనుభవించింది. కట్టుకున్న భర్త ప్రవర్తన, మనసును గాయం చేసే అత్తింటి వారి సూటిపోటి మాటలతో నలిగిపోయింది. కాని భర్త వివాహేతర సంబంధం, అత్తింటి వేధింపులు తాళలేక 3 నెలలకే బలవన్మరణానికి పాల్పడి తనువు చాలించింది ఓ నవ వధువు. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లిలో చోటు చేసుకుంది. నల్లబెల్లికి చెందిన వీర్లరమ, రమేష్ దంపతుల కుమార్తె వైష్ణవిని ములుగు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన రెడ్డి పవన్ కుమార్ అలియాస్ శంకర్తో ఈ ఏడాది మార్చి 22వ తేదీన ఘనంగా వివాహం జరిపించారు. ₹1 కోటి విలువ చేసే ఎకరం భూమి, 20 తులాల బంగారం, 20 లక్షల నగదు కట్నంగా అందజేశారు. 2 నెలల పాటు వెంకటాపురంలోనే కాపురం చేశారు. అయితే పెళ్లైన కొన్ని రోజులు ఇద్దరూ బాగానే ఉన్నా కానీ భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు వైష్ణవి గుర్తించింది. ఈ విషయాన్ని అత్తామామలు శారదా, శంకర్ మరుదులు యోధన్ కుమార్ శ్రీనివాస్లకు తెలిపింది. అయితే కుటుంబ సభ్యులు శంకర్ తీరును సమర్థించారు. రెండు నెలల తర్వాత వైష్ణవి దంపతులు అనంతపురం జిల్లా కేంద్రానికి నివాసాన్ని మార్చినప్పటికీ శంకర్ తీరులో మార్పు రాలేదు. వైష్ణవి భర్తను నిలదీయగా నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతా అంటూ అన్నాడు. పుట్టింటికి వెళ్లే అదనపు కట్నంగా కారు తీసుకురమ్మని వైష్ణవిని శారీరకంగా, మానసికంగా వేధించాడు. అంతేకాకుండా ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. ఈ నెల 18వ తేదీన నల్లబెల్లిలోని తల్లిగారింటికి వైష్ణవి వచ్చింది. సమస్యను పరిష్కరిద్దామంటూ తల్లిదండ్రులు వైష్ణవికి భరోసా ఇచ్చారు. కానీ ఏం ఆలోచించిందో తెలియదు కానీ బుధవారం తెల్లవారుజామున వైష్ణవి ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. కుటుంబ సభ్యులు ఆమెను అంబులెన్స్ లో నర్సంపేటలోని హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి తండ్రి రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లుగా పోలీసులు వెల్లడించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.